నమస్తే, వెల్కమ్ టు ఇల్లు ఇల్లాలు. వినాయక చవితి సందర్భంగా వినాయకునికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన ఉండ్రాళ్ళ నైవేద్యం ఇలా సులభంగా 3 రకాలుగా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా కావాల్సిన పదార్థాలు: బియ్యపిండి 2 కప్పులు, బెల్లం 250 గ్రాములు, ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు 1/2 కప్పు, అదేవిధంగా నానబెట్టుకున్న పెసరపప్పు 1/2 కప్పు. ముందుగా బియ్యపిండి ఇలా మెత్తగా కాకుండా అటు రవ్వగా కాకుండా బరకగా పట్టించుకోవాలండి. ఇలా అయితే ఉండ్రాళ్ళు చాలా బాగుంటాయి. సో నేనైతే ఇలా పెట్టించాను. ఇప్పుడు స్టవ్ మీద నీళ్లు పెట్టుకొని బెల్లం తురుము వేసుకుందామండి. బెల్లం కరిగిన తర్వాత ఆ బెల్లం నీళ్ళు బాగా మరగాలి. మరిగిన తర్వాత మనం పిండిలో పోసుకునేటప్పుడు స్ట్రెయిన్ చేసుకోవచ్చు. ఏమైనా నలకలున్నా ఇలా వడగట్టుకుని పిండిని చక్కగా ఉబకాలి. వేడివేడిగా పోసుకోవాలి. ఎమ్మటే స్టవ్ ఆఫ్ చేయంగా ఇలా పోసుకుంటే పిండి చక్కగా ఉబ్బుకుతుంది. చూడండి, ఇలా చేతికి అంటకుండా ఇలా ఉండలాగా ఈ కన్సిస్టెన్సీలో రావాలి. సో ఇప్పుడు ముద్దలాగా చేసి పెట్టుకుని ఉండ్రాళ్ళు చేసేటప్పుడు ఇలా నెయ్యి చేతికి రాసుకుని ఉండ్రాళ్ళు చేసినట్లయితే ఉండ్రాళ్ళు చాలా నున్నగా వస్తాయండి. చేతికి అతుక్కోకుండా ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసి పెట్టుకుందాము. చూసారా, ఇలా చేసి పెట్టుకుందాం అన్నీ. ఈ ఉండ్రాళ్ళని విడిగా, ఇది ఆవిరి మీద ఉండ్రాళ్ళు విడిగా పెట్టుకుని పెసరపప్పులోకి ఈ ఉండ్రాళ్ళు పప్పులో ఉండ్రాళ్ళకి ఇట్లా చిన్న సైజుగా చేసి పెట్టుకుందాం. ఇప్పుడు మిగతా మిశ్రమంలో ఇలా పచ్చిశనగపప్పు వేసుకుని బాగా కలిపేసుకుని ఇవైతే కుడుములకి ప్రిపేర్ చేసుకుందామండి. చూసారా, ఎంతో ఈజీగా అయిపోతుంది. ఇలా కుడుములు ఇట్లా నెయ్యి రాసుకుని ఇలా కొంచెం మందంగా చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ చేసి పెట్టేసుకుని చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది పని కూడా. ఇలా ఇడ్లీ రేకులు తీసుకుని నెయ్యి రాసుకుందాం. ఇలా అన్నిటికీ నెయ్యి రాసేసుకుని ఇడ్లీ పాత్ర నీళ్లు పోసి పెట్టుకుందాం స్టవ్ మీద. ఇలా రేకు ప్లేస్ చేసి ఇప్పుడు కుడుముల్ని అదేవిధంగా చిన్న ఉండ్రాళ్ళని కింద రేకులో పెట్టుకున్నాను. మీ వీలుని బట్టి ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఇలా అన్నీ అమర్చుకుని పైన రేకు మీద పెద్ద ఉండ్రాళ్ళు పెట్టేసుకున్నాను. ఇలా అన్నీ పేర్చుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి. ఈలోపు పెసరపప్పు స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత కొంచెం బెల్లం వేసుకోవాలి. ఆల్రెడీ ఉండ్రాళ్ళల్లో బెల్లం నీళ్ళు కలిపాం కాబట్టి ఎక్కువగా పట్టదు బెల్లం. సో కొంచెం వేసుకోండి చూసి. ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది. ఇది కూడా ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఉండ్రాళ్ళు అయితే రెడీ అయిపోయినాయండి. సో చాలా చక్కగా రెడీ అయిపోయినాయి. ఒకదానికొకటి అతుక్కున్నా త్వరగా విడిపోతుంది, బియ్యం పిండి కదా. చూసారా, కుడుములు కూడా రెడీ అయిపోయినాయి. ఇలా చాలా తేలికగా కుడుములు, అదేవిధంగా ఉండ్రాళ్ళు, అదేవిధంగా పెసరపప్పు పాయసం ఉండ్రాళ్ళు కూడా చేసేసుకోవచ్చు. అలాగే వినాయకుడికి ఇష్టం కదా పచ్చి ఉండ్రాళ్ళు. ఒక 5 మట్టికి ముందు చేసి పెట్టుకున్నాను నైవేద్యానికి. పచ్చి ఉండ్రాళ్ళు శాస్త్రానికి పెట్టాలని చెప్పి. సో ఇలా 4 విధాలుగా అయినాయి ఉండ్రాళ్ళు. వినాయకునికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన ఉండ్రాళ్ళు ఇలా చాలా సులభంగా చేసేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ ఏమన్నా ఉంటే తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.